టీ20 వరల్డ్ కప్లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత్ సెమీఫైనల్ వేటలో మరో కీలక సమరానికి సిద్ధమైంది. సూపర్ 8 దశలో భాగంగా గ్రూప్ 1లో నేడు జరిగే పోరులో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై అలవోకగా నెగ్గిన టీమిండియా అమితోత్సాహంతో ఉండగా, తమ మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి మధ్య మరో మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్కు చేరడం దాదాపు ఖాయమవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్లోను ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. బలాబలాలు ఫామ్ను బట్టి చూస్తే మరో సందేహం లేకుండా భారత్ జట్టు ఫేవరెట్గా కనిపిస్తుంది. విరూపాక్ష వంటి హిట్ మూవీ తర్వాత సాయి దుర్గతేజ్ నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ SOT18. ఈ చిత్రంలో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ల మూవీ నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి SOT18 నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, పీరియాడికల్ హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం SOT18. ఇందులో సాయి దుర్గతేజ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ చిత్రం కోసం నిర్మించిన ఓ భారీ సెట్లో ప్రస్తుతం తొలి షెడ్యూల్ జరుగుతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది అని చిత్ర బృందం పేర్కొంది. చైనాలోని దక్షిణ ప్రాంతం భారీ వరదలకు విలువెల్లాడిపోతుంది. దీనికి తోడు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతూ పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలకు వందలాది ఇళ్లు నీట మునగగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు, దుకాణాలు నిలమట్టమయ్యాయి. దక్షిణ చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్లో సంభవించిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 47 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే లెక్కకు మించినంత మంది గాయపడి ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో బాధితులకు ప్రభుత్వ సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుపోయినట్లు తెలుస్తుంది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంస పాలన మొదలైందని వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRD అధికారులు కూల్చేశారు. శనివారం వేకువజాము నుంచే పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వ దమనకాండ కొనసాగింది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీస్కు వెళ్లే దారిలో ఉంది. అయితే ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. 2 గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరిని వెళ్లనివ్వకుండా గేట్లు వేసి మరి భారీగా పోలీసులు మోహరించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై వస్తున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. బాబర్ ఆజం బృందాన్ని ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. PCB సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా T20 ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. అమెరికా, టీమిండియా చేతిలో ఓటమి పాలైన బాబర్ బృందం కెనడా, ఐర్లాండ్లపై గెలిచింది. అయితే అప్పటికే గ్రూప్ A నుంచి టీమిండియా, అమెరికా సూపర్ 8కు చేరగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇంటా బయట పాక్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.